జీవితంలో మీరు పొందే గౌరవం మీ గురించి మీరు చెప్పుకునే గొప్పల వల్ల కాదు, మీ గురించి ఇతరులు చెప్పే మంచి వల్ల వస్తుంది. జీవితంలో ఎంత ఎత్తుకెదిగినా మీకోసం నిశ్శబ్దంగా ప్రార్థించే వాళ్ళను ఎప్పుడు మర్చిపోవద్దు. ఆకాశంలో నక్షత్రాలు ఎంత చీకటుంటే అంత బాగా ప్రకాశిస్తాయి. అలాగే కష్టాలు ఎక్కువైనప్పుడే మీలోని ధైర్యం బయటపడుతుంది. కష్టాలు, అవరోధాలు ఎదురైనప్పుడే మనుషులోని అసలైన శక్తి బయటికి వస్తుంది. ఎవరిపైనా అతిగా ఆధారపడటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే నీ కష్టాన్ని ఎదుర్కోవాల్సింది నువ్వే, వేరెవరో కాదు. నిన్ను తక్కువ చేసి మాట్లాడిన వారి ముందు ఎలాగైనా గెలిచి చూపించు. నీ మౌనమే వారికి నువ్విచ్చే అతిపెద్ద సమాధానం. చీకటి పడగానే మీ సొంత నీడ కూడా మిమ్మల్ని వదిలి వెళ్ళిపోతుంది. అలాంటిది కష్టాలు ఎదురైనప్పుడు వేరే వాళ్ళు మీకు తోడుగా ఉంటారని ఆశించటం అమాయకత్వమే అవుతుంది. ఎప్పుడు వేరొకరి సహాయం పైన బ్రతికితే మీకు తెలియకుండానే స్వయం ప్రతిపత్తిని కోల్పోతారు. నడక నేర్పిన వారు ఎప్పుడు మీతోనే ఉండరు. ఒకవేళ వదిలేస్తే మీరు నడవటం కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది. మీరెవరినైతే ఎక్కువగా నమ్ముతారో వారికి మీ బలహీనతలన్నీ తెలుస్తాయి. మీరు వారిపై పూర్తిగా ఆధారపడినప్పుడు వారు మిమ్మల్ని తక్కువగా చూడటం లేదా మిమ్మల్ని నియంత్రించటం మొదలు పెడతారు. మీరొకరిపై అతిగా ఆధారపడినప్పుడు వారి నుండి ఎక్కువ అంచనాలు పెట్టుకుంటారు. వారు ఒక్కోసారి మీకు సహాయం చేయకపోయినా ఆ బాధ తట్టుకోవడం చాలా కష్టమవుతుంది. చివరికి మిగిలేది తీవ్రమైన నిరాశే. ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. కాలం, పరిస్థితులు మారిపోయినప్పుడు మనుషులు కూడా మారిపోతారు. ఈరోజు మీ కండగా ఉన్నవారే రేపు దూరం కావచ్చు. మనుషుల మధ్య బంధాలు, సహాయాలు అవసరమే, కానీ అది అవసరం వరకే ఉండాలి. ఆధారపడటం కాకూడదు. మీ ఆనందానికి, మీ ఎదుగుదలకు మీరే బాధ్యులు కావాలి. మీరెవరి మీదైనా అతిగా ఆధారపడినప్పుడు మొదట్లో వారు సహాయం చేసినా రోజులు గడిచే కొద్దీ మిమ్మల్ని ఒక భారంలా చూస్తారు. దీనివల్ల సమాజంలో మరియు వారి దృష్టిలో మీకున్న గౌరవం క్రమంగా తగ్గుతుంది. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడితే మీకు ఆలోచించే శక్తి నశిస్తుంది. జీవితంలో ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ఒంటరిగా నిర్ణయం తీసుకోలేక తీవ్రమైన మానసిక ఒత్తిడికి లోనవుతారు. కష్టాలు మరియు ఒడిదుడుకులు మనిషిని బలంగా మారుస్తాయి, కానీ మీ కష్టాలను వేరొకరు పరిష్కరిస్తూ ఉంటే మీరు జీవితంలో ఎప్పటికీ కొత్త విషయాలు నేర్చుకోలేరు, ఎదగలేరు. సీతకొక చిలక తన గుడ్డు నుండి సొంతగా బయటకు వస్తేనే దానికి ఎగిరే రెక్కలు వస్తాయి. మీరొకరిపై అతిగా ఆధారపడినప్పుడు మీ సంతోషాన్ని కూడా వారి చేతిలో పెట్టినట్లే అవుతుంది. వారు మాట్లాడితే సంతోషంగా ఉండటం, వారు పట్టించుకోకపోతే బాధపడటం, ఇలా మీ మనశ్శాంతిని వేరొకరి మూడు మీద ఆధారపడేలా చేసుకుంటారు. ఎప్పుడైనా ఆ వ్యక్తి మీకు దూరం అయితే ఆ తర్వాత వచ్చే ఒంటరితనాన్ని భరించటం నరకంలా అనిపిస్తుంది. జీవితం అక్కడితో ఆగిపోయిందనే భ్రమ కలుగుతుంది. ఎంత సంపాదించారన్నది కాదు, వెనక్కి తిరిగి చూసినప్పుడు మీ వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారన్నదే నిజమైన విజయం. సొంత కాళ్లపై నడవటం నేర్చుకుంటేనే జీవితంలో గెలుపు సాధ్యమవుతుంది. విజయం వచ్చినప్పుడు పరిచయం లేని వారు కూడా చుట్టూ చేరతారు, కానీ ఓటమి లేదా కష్టం వచ్చినప్పుడు మీతో ఉండేదెవరో, మిమ్మల్ని వదిలేసేదెవరో స్పష్టంగా అర్థమవుతుంది. కష్టాలు మనుషుల నిజస్వరూపాన్ని చూపిస్తాయి. చెట్టు నాటిన వారు దాని నీడలో కూర్చోకపోవచ్చు, కానీ ఎవరో ఒకరు ఆ నీడలో సేద తీరుతారు. మంచి పనులు కూడా అంతే. చాలామంది గతంలో జరిగిన నష్టాన్ని తలుచుకుంటూ ఈ రోజును పాడు చేసుకుంటారు. గతం అనేది నేర్చుకోవాల్సిన ఒక పాఠం మాత్రమే. అక్కడే జీవించటానికి అది ఇల్లు కాదు. సముద్రం అంతా గంభీరంగా, నిశ్శబ్దంగా ఉండటం నేర్చుకోవాలి. ఎంత సంపాదించారన్నది కాదు, వెనక్కి తిరిగి చూసినప్పుడు మీ వల్ల ఎంతమంది సంతోషంగా ఉన్నారన్నదే నిజమైన విజయం. ఈ లోకంలో నిన్ను పడేయటానికి 100 మంది సిద్ధంగా ఉంటారు, కానీ నిన్ను నువ్వు నమ్మకపోతే నిన్నెవరూ కాపాడలేరు. నీ నమ్మకమే నీ మొదటి విజయం. ప్రతి విషయానికి స్పందిస్తూ
అందరితో అతిగా మాట్లాడేవారి మాటలకు సమాజంలో విలువ తగ్గుతుంది. అవసరమైనప్పుడే మాట్లాడేవారి మాటలకు బరువు, గౌరవం పెరుగుతాయి. ఈ ప్రపంచం చాలా ప్రాక్టికల్గా నడుస్తుంది. మీ దగ్గర డబ్బు, హోదా ఉన్నంతవరకే అందరు నీతో బంధాలు కలుపుకుంటారు. జేబు ఖాళీ అయిన రోజున సొంత అనుకున్నవారు కూడా నిన్ను గుర్తుపట్టనట్లు నటిస్తారు. ప్రపంచంలో ఏది ఒకేలా ఉండదు. పరిస్థితులు నిరంతరం మారుతుంటాయి. గడిచిన కాలం మరియు మాట్లాడిన మాట వెనక్కి తిరిగి రావు. వివేకవంతుడు చెప్పినట్లు సుఖదుఖాలు ఒకే నాణ్యానికున్న రెండు ముఖాలు లాంటివి. ఏది మీతో ఎంతకాలం ఉండాలో అంతకాలమే ఉంటుంది. ఉన్నప్పుడు దాని విలువ గుర్తించాలి. కొన్ని చోట్ల వాదించటం కంటే మౌనంగా ఉండటమే మనశ్శాంతినిస్తుంది. అబద్ధాలు తాత్కాలికంగా కాపాడినా నిజం ఎప్పటికీ గెలుస్తుంది. లేని దానికోసం ఆరాటపడటం కంటే ఉన్నదానితో తృప్తి చెందటం ముఖ్యం. కష్టమైన, సుఖమైన ఏ పరిస్థితి కూడా ఎప్పుడు ఒకేలా ఉండదు. సమయంతో పాటు అన్నీ మారిపోతాయి. సంపదను కోల్పోతే సంపాదించుకోవచ్చు, కానీ గడిచిపోయిన సమయాన్ని ఎంత డబ్బిచ్చినా తిరిగి కొనలేరు. చాలా వరకు లోకంలో మనుషుల సంబంధాలు అవసరాల చుట్టూనే తిరుగుతుంటాయి. ఒక్క నమ్మకాన్ని నిర్మించుకోవటానికి ఏళ్లు పడుతుంది, కానీ దాన్ని కోల్పోవటానికి ఒక్క క్షణం చాలు. శ్రమ పడకుండా వచ్చే ఏ విజయమైనా ఎక్కువ కాలం నిలవదు. ఈరోజు మీరు చేసే మంచి, చెడు పనులే రేపు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. ఎవరిపైననైనా మితిమీరిన అంచనాలు పెట్టుకుంటే చివరికి మిగిలేది బాధే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.